పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉగ్రవాదుల సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ ప్రియురాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ను గత 4 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. అతనికి ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడదాం. శివారెడ్డి, చెప్పండి, నూర్ మహమ్మద్ ప్రియురాల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది పోలీసులు. ఏమైనా క్లూ దొరికిందా? ఎవరెవరితో సంబంధాలు ఇతనుకున్నాయనేది ఏమైనా ఎస్టాబ్లిష్ అయిందా? ఇంటి మీదకి ఇన్పుట్స్. హరి, ధర్మవరంలో పట్టుబడ్డ ఉగ్రవాదుల సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ ను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 26వ తేదీన పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ధర్మవరం కోర్టు నిర్ణయించింది. ఈ రోజు అంటే 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల వరకు పోలీసుల విచారణ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించినారు. ఇదే నేపథ్యంలోనే నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయన ప్రియురాలను తాడిపత్రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అంటుంది. ఎందుకంటే ఆమె వల్లే ఉగ్రవాదులతో సంబంధాలు కావచ్చు, లేకపోతే వాట్సాప్ కాల్ కావచ్చు, వీడియో కాల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తీవ్రవాద ఉగ్రవాద సంస్థలతో ఇతనికి పరిచయం ఏర్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయం పోలీస్ కస్టడీలో కూడా నూర్ మహమ్మద్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తం ఏ ఉగ్రవాద సంస్థలతో ఇతనికి ఆ సంబంధాలున్నాయి, తర్వాత వారితో ఎట్లా రిలేషన్ కొనసాగిస్తున్నా, అదేవిధంగా కమ్యూనికేషన్ ఏ విధంగా చేసేవారనే దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన ధర్మవరంలో నూర్ మహమ్మద్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి రిమాండ్ లో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ పోలీస్ కస్టడీలో గత 4 రోజులుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన్ని అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్న సందర్భంలోనే మహిళతో ఉన్న సంబంధం కావచ్చు, లేకుంటే మహిళ నుంచి ఉగ్రవాదులతో ఉన్న సంబంధం పూర్తి స్థాయిలో వెలువడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రికి చెందిన ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి అదేవిధంగా ఇతనికి ఉన్న సంబంధాలపైన, అదేవిధంగా ఉగ్రవాదులతో సంబంధాలపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఆల్రైట్ శివారెడ్డి.